ఎవరో రికార్డింగ్ చేయమన్నారు, పని చేయండి. మీరు ఫస్ట్ వెండార్ క్రియేట్ చేయండి. ఎర్రర్ వచ్చిన తర్వాత చూపించి చేద్దాం, మన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ వెండార్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఉంటుంది. ఇలా ఇస్తున్నాం సార్. ఇది పేమెంట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. కావట్లేదు సార్. ఇలా వస్తుంది. సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఇలా వస్తుంది సార్. అకౌంట్స్ అర్థమైంది. వెయిట్ కంగారు పడు. అకౌంట్ నంబర్ 8 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నాడు. అంటే ఏంటంటే మీకు నంబర్ రేంజ్ ప్రాబ్లం యాక్చువల్గా. మీరు మనం ఇంతకుముందు ఏం చేసాము, బ్యాక్ వెళ్ళిపోండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిపోయి మీరు పని చేయండి, XKN1కి వెళ్ళండి. XKN1 క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండార్స్. అంటే వెండార్స్ కి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం ఈ కోడ్ లో. XKN1 మాట్లాడుతుంది. మీరు ఎవరు పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారు? XKN1కి వెళ్ళండి. తీసుకోవట్లేదు సార్. N for north, not L. మీరు మాట్లాడుతుంది ఎవరు మిగతా వాళ్ళు? XKN1 ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు యాక్చువల్గా? 01, 02, 03 ఇచ్చారు. సెలెక్ట్ చేయండి. అది 01, 02, 03 ఇచ్చారు. మీరు ఇవి ఇచ్చారు యాక్చువల్గా. ఇచ్చినప్పుడు మీకు అవ్వలేదా? వీడెవడో పెద్ద ఇంటెలిజెంట్ పిల్లలా ఉన్నాడు. మొత్తం క్రియేట్ చేస్తున్నాడు ఎవడో 1 నుంచి ఓన్లీ 10 వరకు క్రియేట్ చేసాడు. అది ప్రాబ్లం ఇక్కడ. అక్కడ యాక్చువల్గా చూడండి, 01 ఉంది కదా, చూడండి మనకి వాడి నెంబర్ రేంజ్ ఎలా ఇచ్చాడు? మీరు కాదు, వేరే ఆయన చేశారు ఎవరు. ఇక్కడ 1 నుంచి 10 వరకు ఇచ్చారు. 1 నుంచి 10 వరకు చూపించండి. 2 దగ్గర 1 నుంచి 10 వరకు ఇచ్చారు. 1 ఎక్కడ ఉంది, 2 ఎక్కడ ఉంది చూపించండి నాకు. అది 1. 2 ఎక్కడ ఉంది? 2 నెంబర్ ఎక్కడ ఉంది? అరే అది కాదు, దానికి రైట్ సైడ్ అది 10. అంటే ఎన్ఆర్ స్టేటస్ ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఏమైంది ఇక్కడ? మొత్తం క్రియేట్ చేసేసారు. 10 ఇచ్చాడు అప్పుడు. మనకి నంబర్ రేంజ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది, అందువల్ల మనకు క్రియేట్ అవ్వట్లేదు. అప్పుడు పని చేద్దాం. మీరు పని చేయండి. OBASకి వెళ్ళండి. OBAS అసైన్ చేసాం కదా, OBAS. సార్ చిన్న డౌట్, ఇప్పుడు అక్కడ 10 ఇచ్చారు కదా సార్, సొల్యూషన్ చేయలేమండి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి. మీ గ్రూప్స్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ ఇచ్చారు కదా, అవి ఇవ్వండి. ఒక 2 లెటర్స్ ఇచ్చినా ఓకే. కంటిన్యూ. అక్కడ ఏం చేస్తారంటే 01 తీసేసి 02 ఇవ్వండి. అక్కడ కింద 01 ఇవ్వండి. 02 దగ్గర కింద మీది అది కూడా నాదే సార్. 01 ఇవ్వండి. ఇప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెండర్ క్రియేట్ చేయండి. వీటిలో ఉండండి. XKN1లోకి వెండర్ క్రియేట్ చేయండి.
అయిపోయిందా? అయిపోయింది సార్. అదేం లేదండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ నంబర్ రేంజ్ అనేది మనకి లెంత్ లేదు అక్కడ, అందువల్ల మనకు ఆ ప్రాబ్లం, అంతకుమించి ఇంకేం లేదండి. ఇంకొకసారి ఓపెన్ చేయండి, చూపించండి, నేను చెప్తాను. మళ్ళీ ఇది చాలా మందికి వస్తుంది. XKN1కి వెళ్ళి చూపించండి. జీరో వన్ ఒకటే సెలెక్ట్ చేయండి, మిగతా వద్దు. అక్కడ చూసారా, ఫ్రమ్ నంబర్ 1 ఉంది, 2 నంబర్ కూడా 10 ఉంది. ఫ్రమ్ నెంబర్ 1 ఉంది, 2 నెంబర్ చూపించాలి, అది కర్సర్ పెట్టాలి, మూవ్ చేయండి. 1 ఎక్కడ ఉంది? అదే కిందది ఎందుకు, అది కిందతో పని లేదు మనకి. దాని రైట్ సైడ్ నెంబర్ ఎంత ఇచ్చాం, నెంబర్ రేంజ్ 01 కి 1 నుంచి 10 వరకు ఇచ్చాం. ఎన్ఆర్ స్టేటస్ 10 ఉంది అంటే అయిపోయినాయి, ఇంకా మనకు గ్యాప్ లేదు అక్కడ. అంటే నెంబర్ అప్పుడు మన వెండర్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ రేంజ్ క్రియేట్ అవ్వాలి కదా, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఈయన 10 వరకే ఇచ్చారు ఎవరో ఒక ఆయన. మనం క్రియేట్ చేసుకోవచ్చా, ఎక్కువ తీసుకోవచ్చు? క్రియేట్ చేయండి, ఒక్కొక్కసారి అవ్వవు, అందుకని మనం 1 తీసుకున్నాం. ఓకే సార్. మీకు ఇప్పుడు ఆల్రెడీ 01 ఉంది కదా, మనం కొత్తగా క్రియేట్ చేసి ఏది ఇస్తాం, 01 ఇవ్వలేము, అవ్వదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది మనకి. అందువల్ల మనం ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇది ప్రాబ్లం. ఆ 1 నుంచి 1 వరకు వెండార్స్ అనే వాళ్ళు క్రియేట్ చేసేసారు, అంటే 1 నుంచి 10 వరకు మన గ్యాప్ లేదు ఇంకా. అందువల్ల ఏం చేసాము, నంబర్ రేంజ్ అనేది మార్చుకున్నాం, అందువల్ల మనకి వెండర్ అనేది జనరేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే రైట్, ఇది ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే రికార్డింగ్ ఆఫ్ చేయండి.